నమస్తే, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. ఒకరు బాగా చదివేవారు, ఇంకొకరు బాగా చదివించేవారు. వెల్కమ్ టు ది షో వెంకట సిద్ధారెడ్డి గారు. నమస్తే. పిపి పడాల గారు. నమస్తే. పిపి పడాల గారు, మీరు ఇంతకుముందు కూడా మన షోలో వచ్చారు, మీకు తెలుసు. ఆయన రూట్స్ కొలీజియం వ్యవస్థాపకులు, ఎడ్యుకేషనిస్ట్. ఆయన చదువు చెప్పడం కాదు, బాగా చదువుతారు కూడా. ఒరేషియస్ రీడర్ బీపీ. వెంకట సిద్ధారెడ్డి గారు బాగా చదివిస్తారు. అన్వీక్షికి పబ్లికేషన్స్ పేరుతో ఆయన ఎప్పుడు సార్, ఏ ఇయర్ నుంచి అది? 2019 నుంచి 2019లో మొదటి పుస్తకం అన్వీక్షికి పబ్లికేషన్స్. అన్వీక్షికి అంటే ఏమిటి అర్థం? చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు కూడా. నాకు పూర్తిగా తెలియదు, ఎందుకంటే తెలుసుకోవడం చాలా పెద్ద పని. అది పని కూడా కాదు, అది కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వన్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ థాట్స్ అనమాట. అది రైట్. అది ఒక మాటలో చెప్పడం అనేది చాలా కష్టం. బట్ ఇట్స్ ఏ వే ఆఫ్ లుకింగ్ థింగ్స్ అనుకోవచ్చు, అంటే ఇన్ ఎ డిఫరెంట్ వే. రైట్, ఓకే. అన్వీక్షికి పబ్లికేషన్స్. మీరు 200 వరకు టైటిల్స్ తెచ్చారు. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం, అంటే ఇంకా అంత కౌంట్ చేయలే, కానీ 190, 193 అలా ఏంటాను. యా. అయితే బీపీ, మనము కరోనా టైంలో బుక్ రీడర్స్ క్లబ్ అనే ఒక ఫేస్బుక్ పేజీ పెట్టి నవలా స్రవంతి అనే ఒక సిరీస్ తీసుకొచ్చాం. అప్పుడు మనం అనుకున్నాం, తెలుగులో పాఠకులు తగ్గిపోతున్నారు, తెలుగు సాహిత్యం అంటే మనమే కాదు, చాలామంది అనుకుంటూ ఉంటారు. సాధారణ అభిప్రాయం, జనరల్ ఒపీనియన్. ఎవరు చదవడం లేదు, తెలుగు సాహిత్యం చదవడం లేదు. ఈవెన్ సినిమాలకు సంబంధించి కూడా, వెంకట్ మీరు సినిమాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాబట్టి, ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ ఓటీటీలు వచ్చిన తర్వాత మలయాళం సినిమాలు, తమిళ సినిమాల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా అవి చాలా గొప్పగా ఉంటాయి, మన దగ్గర ఎందుకు అట్లాంటి సినిమాలు రావు, లేకపోతే సాహిత్యానికి సంబంధించి కూడా మనకి దగ్గర అట్లాంటి సాహిత్యం ఎందుకు రాదు, ఎందుకు చదవడం లేదు అనేవి చాలా అనుకుంటూ ఉంటారు. మనం కూడా ఈ విషయం మాట్లాడుకున్నాం బీపీ, చాలాసార్లు మాట్లాడుకుని ఆ నవల స్రవంతి అనేది తీసుకొచ్చాం. అండ్ మీరు ఫౌంటైన్ హెడ్ పేరుతో అయాన్ రాండ్కి సంబంధించి కానీ మిగతా ఇంగ్లీష్ సాహిత్యానికి సంబంధించి కూడా చాలా మీరు రెగ్యులర్గా రాస్తూ ఉంటారు. సో ఐ థింక్ దట్స్ వేర్ ఇట్ కనెక్ట్స్ బోత్ యూ అండ్ మీ అనుకుంటాను నేను. వెంకట సిద్ధారెడ్డి గారు మీకు చాలా కాలంగా పరిచయం కదా. ఈ ప్రశ్న వెంకట్నే నేను అడగొచ్చు కానీ, బట్ మిమ్మల్ని అడుగుతున్నా, వాట్ డూ యూ థింక్ ఆఫ్ వెంకట్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు లిటరేచర్? తెలుగు సాహిత్యానికంటే ముందు ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పీపుల్ ఐ నో. మనం జనరల్గా మల్టీ ఫేసెటెడ్, మల్టీ టాలెంటెడ్ అంటాం. తను అందరూ తెలిసింది ఏంటంటే ఒక పబ్లిషరు, లేదా ఇంతకుముందు ఒక బ్లాగ్ ద్వారా, నవతరంగం ద్వారా ఫిలిం క్రిటిక్ అని. తను సినిమాలు గురించి మంచి టేస్ట్ ఉన్న రివ్యూరే కాకుండా సినిమాలో లైన్ ప్రొడ్యూసర్ కూడా చేసిన అనుభవం కూడా ఉంది. పుస్తకాలు పబ్లిషింగే కాకుండా తను మంచి రచయిత, మంచి రీడర్ కూడా. ఇంతకుముందు మొరాషియస్ రీడర్ అంటే ఆయన కనబడని రీడరు, అంటే ద వే ఈ రైట్స్ మనకు తెలిసిపోతుంది, తను వెనక ఎంత చదివిన అనుభవం ఉందో మనకు తెలిసిపోతుంది. అట్లాగే మనం ఇంకో తెలియని విషయం ఏంటంటే తన ఐటీ ఎక్స్పర్ట్ కూడా. అంటే ఒక మనిషి, అంటే తను ఇవన్నిటి తోడు నాకు అమేజింగ్ థింగ్ ఏంటంటే ఇది వెరీ వెరీ సక్సెస్ఫుల్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్. కరెక్ట్. అంటే నేను ఏవైతే మేము పిల్లలకు చెప్తాము, అంటే బ్రాండింగ్, మార్కెటింగ్, సేల్స్ అనే దాన్ని నా కళ్ళ ముందే దాదాపుగా చేసి చూపించాడు అతను. అమేజింగ్ పర్సనాలిటీ వెంకట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఇక పుస్తకాల గురించి మాట్లాడితే ఒక రకంగా వెంకట్ అన్వీక్షిని పబ్లికేషన్తో ఒక పారాడైమ్ షిఫ్ట్ అనే తెలుగు సాహిత్య రంగంలో సృష్టించాడు. అంటే మనం మామూలుగా ఈ కమ్యూనిస్టులు చెప్తారు కదా, మూసలు బద్దలు కొట్టడం, అలాంటి ఒక కన్వెన్షనల్ పబ్లికేషన్స్ అని తను సక్సెస్ఫుల్గానే బీటలు వారేట్ చేసి ఒక కొత్త శకానికి నాంది పలికాడు. ఇదే కాకుండా చదువు అనే యాప్ ద్వారా కూడా, అంటే ద వే వీ లుక్ ఎట్ ద పబ్లికేషన్ ఇండస్ట్రీ, ద వే లుక్ ఎట్ ద కొత్త జనరేషను, మనం సాహిత్యం చూసే పద్ధతిని తను మార్చాడని మనం చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్లీ మ్యాన్ ఆఫ్ మెనీ పార్ట్స్ వెంకట్ గారు. ఆయన దోశలు కూడా బాగా చేస్తారు. ఆయన దోశలు ఆయనే వేసుకుని తింటారు. అండ్ ఇంకోటి, ఆయన
తినడానికి సంబంధించి ఏముంది అని కూడా ఆయన చూడరు, ఏది కనపడితే అది ఆయన తినగలరు ఆయన. సో సచ్ ఎన్ అకామిడేటివ్ పర్సన్. దోశలు అండ్ నెల్లూరు చేపల పులుసు అది. సో మీ గురించి కొంత రీసెర్చ్ చేస్తున్నాం మేము. అయితే వెంకట్ గారు ఇప్పుడు 99 నుంచి అంటే 5 ఏళ్ళుగా అన్వీక్షకి ప్రస్థానము. హౌ సాటిస్ఫైడ్ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ ది కంప్లైంట్స్ ఆర్ రిగ్రెట్స్ ఇఫ్ ఎనీ? కంప్లైంట్స్ రిగ్రెట్స్ లేవండి. అంటే నన్ను మాట్లాడిస్తే నేను అలా మాట్లాడుతూనే ఉంటాను బేసికలీ దీని గురించి. అంటే ఇది కేవలం ఒక పబ్లికేషన్ గురించి కాదు. వై సిస్టమ్స్ ఫెయిల్, వై సొసైటీస్ ఫెయిల్, ఆర్ వై సొసైటీస్ సక్సీడ్ అనే ఒక విషయాన్ని ఒక బేసిక్ అంటే మన సివిలైజేషన్ గురించి అర్థం చేసుకునే ప్రాసెస్లో నేను చేసిన ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటాను నేను, అంతే. ఎందుకు మనం అంటే ఒక సస్టైనబుల్, ప్రాఫిటబుల్ అండ్ అందరికీ మంచి జరిగే ఒక సిస్టమ్ని మనం ఎందుకు బిల్డ్ చేయలేము, ఒక సొసైటీని ఎందుకు బిల్డ్ చేయలేము అనే దాంట్లో అది అర్థం చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నం లాస్ట్ 3 yearsలో. ఎందుకంటే ఫస్ట్ 2 yearsలో నాకు ఉన్న డిసప్పాయింట్మెంట్, రిగ్రెట్ చాలా ఎక్కువ ఉంది ఫస్ట్ 1.5 yearsలో యాక్చువల్లీ. ఆ తర్వాత కరోనా టైంలో అంటే 21-22లో ఇది ఎందుకు అసలు వై డిడ్ వీ టేకప్, అసలు మాకు సంబంధం లేదు, అసలు మేము పబ్లిషర్ అవుదామని అసలు అంటే మనకు ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్ ఐటీ కదా, మన ఐటీ కాబట్టి ఐటీ అయినా కూడా సినిమా అనేది ఇంట్రెస్ట్ ఉంది, సినిమాల్లో ఉన్నాము, ఒక 10 సినిమాలు చేసాము, అవన్నీ ఓకే. సాహిత్యం అనేది తెలియదు, సరే కథలు రాస్తున్నాం కాబట్టి సాహిత్యంలోకి అది కూడా ఏదో అనుకోకుండా సోల్ సర్కస్ అనే ఒక కథ రాశాను సారంగాలో. అది ఓవర్ నైట్ నన్ను విపరీతమైన పాపులర్ చేసింది. అది ఒక ప్రెషర్ పెట్టింది, ఇంత బాగా రాసేవాడు ఇంకా రాయాలి అని. ఇంకా ఆ ప్రెషర్ తోటే రాశాను. బట్ పబ్లిషింగ్ మనం చేద్దాం అనేది థాటే లేదు, అంటే లేదా అని అసలు మనం ఎందుకు వచ్చామని అనుకున్నాను. కానీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను లండన్ నుంచి తిరిగి రాగానే నేను యాక్చువల్లీ సినిమాల్లో ప్రయత్నించలేదు, నేను సినిమాలు తీద్దామని ప్రయత్నించలేదు. నేను చేసిన ఫస్ట్ పనే పబ్లిషింగ్ యాక్చువల్లీ. ఓకే. సో అది ఎక్కడో అది ఆ ట్రిగ్గరు నా మీద ఆ బాధ్యత ఈ ప్రపంచం నా మీద పెట్టింది అని నాకు అనిపించింది. ఎందుకంటే మేము సత్యజిత్ రే బుక్ చేసాం లండన్ నుంచి రాగానే. నేను లండన్లో ఉన్నప్పుడు ఎక్కడ వెళ్ళినా సినిమా పుస్తకాలు, సినిమా సాహిత్యం వేరు కాదన్నట్టు ఉండేది. మన దగ్గర కంప్లీట్లీ డివైడ్ అయిపోయి ఉంది లాస్ట్ 25 yearsలో. సినిమా వాళ్ళు, సాహిత్యం వాళ్ళు అసలు ఎప్పుడు సినిమాని తక్కువగా చూడడం, అసలు తెలుగులో ఏం సినిమాలు వస్తున్నాయండి అని సాహిత్యం వాళ్ళు మాట్లాడడం, సినిమా వాళ్ళు ఏమో అసలు సాహిత్యం ఎక్కడుంది ఏదన్నా పుస్తకం అడాప్ట్ చేయడానికని వాళ్ళ పాటికి వాళ్ళు ఎక్కడి నుంచో ఉన్నారు. పరస్పర అపనమ్మకం. దీంట్లో నేను సరే మేము అప్పుడు నవతరంగం నేను నడుపుతున్నా కాబట్టి నవతరంగం ఫిల్మ్ స్టడీస్ అని నేను, కత్తి మహేష్, సత్యప్రసాద్ మేమందరం కలిసి ఒక క్రౌడ్ ఫండింగ్ చేసి సత్యజిత్ ఇది అవర్ ఫిల్మ్స్ దేర్ ఫిల్మ్స్ ట్రాన్స్లేట్ చేసి పబ్లిష్ చేసాం. అప్పటికి ఇంకా సోషల్ మీడియా లేదు, ఏం లేదు. అవును. ఆ రోజు మీరు వచ్చారో లేదు తెలీదు, ప్రసాద్ ల్యాబ్స్లో లాంచ్ పెడితే అది 150 కెపాసిటీ, అది 400 people వచ్చారు లాంచ్కి. నేను కూడా వచ్చాను. అసలు క్రికెట్స్ పోయింది అసలు. అంటే అప్పుడు మేము అనుకున్నాం, అరే ఇంతమంది వచ్చారు, తెలుగులో పుస్తకం చదివే వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఆ రోజే 200 కాపీలు అమ్మాము. మేము 2000 వేసాం, తెలియదు మాకు అసలు ఏమి. ఆ 2000 కాపీలు ఇప్పటికి కూడా వెళ్ళలేదు. కత్తి మహేష్ ఇంట్లో ఉండేవి దుమ్ము కొట్టుకుంటూ. అవి వేసిన తర్వాత ఎక్కడ ఇవ్వాలి? సరే ఇచ్చాము ఒకరికొరకో, సపోజ్ XYZ షాప్కి. వాళ్ళు అసలు ఉన్నాయా లేవా, డబ్బులు ఇస్తారా ఇవ్వరా అని. సో ఆ గాయం ఏదో బాగా, అంటే అప్పుడు మనం ఏం పెద్ద 1 లక్ష రూపాయలు 2 లక్షలు పెట్టుంటామేమో, బట్ అది మనకు తెలియకుండా డబ్బుల కంటే కూడా ప్రయత్నంకి ఎంకరేజ్మెంట్ లేదు అనేది మేబీ ఆ లోపల నేను ఎప్పుడు ఆలోచించలేదు. వి మూవ్డ్ ఆన్. తర్వాత నేను దృశ్యం చేశాను, కేర్ ఆఫ్ కంచరపాలెం, ఈ నగరానికి ఏమైంది, మళ్ళీ వేసాము, ఇలా మనం దీంట్లో బిజీ అయ్యాము. ఎక్కడో అది ట్రిగ్గర్ అయింది అనుకుంటా. అయ్యి ఐ థింక్ వన్ థింగ్ లెడ్ టు ఈచ్ అదర్. సో పెద్ద ప్లానే లేదు యాక్చువల్లీ. కానీ ఫస్ట్ 1 year 2 years మనం మంచి పని చేస్తున్నాం కదా, అందరికీ ఉపయోగపడేది కదా, అంటే రచయితలకి,
పబ్లిషర్స్కి, బుక్ స్టాల్స్కి వాళ్ళ చూపులో నాకేదో ఒక తేడా కనిపించేది. సడన్లీ ఎవరో వచ్చి వాళ్ళు ఎత్తుకుపోతున్నట్టు, సడన్లీ అంటే నేనేమి కోరుకోను. నేను ఎక్కడ మీరు అసలు ఇంటర్వ్యూకి రమ్మంటే నేను రానని చెప్పాను. నేను ఎక్కడ మా బుక్ లాంచ్కి వెళ్ళము. మీరు 200 పుస్తకాల్లో నా పేరు ఉండదు. వందన అనే ఒక ఆమె పేరు ఉంటుంది. షీఈ్ అవర్ ఫస్ట్ ఇనిషియల్ ఫండింగ్ చేసిన ఆమె పేరే ఉంటుంది అంతే. ఇంక నేను ఎక్కడ అసలు వెంకట సిద్ధారెడ్డి అనే పేరు 200 పుస్తకాలు నా పుస్తకం మీద కాబట్టి నాది ఉంటుంది. అంటే నేను వేసుకున్న పుస్తకాలు అంతే. నేను చూశాను ఇందాక పుస్తకం మేక బతుకు చూస్తే అన్వీక్షికి నిర్వాహకులు అని వేశారు తప్ప ఎక్కడ నా పేరు కూడా ఉండదు. సో మనం పబ్లిసిటీకి చేయటం లేదు, ఇందులో డబ్బులు ఉండవని ప్రతి ఒక్కరు అంటే ఇంకా 100% 200% అందరికి తెలిసిందే. సో ఎందుకు చేస్తున్నానంటే ఒక సిస్టమ్ ఫుల్గా కరప్ట్ అయిపోయింది. కరప్ట్ అంటే నేను ఏదో అందులో లంచాలించాలని కాదు, ఒక అంటే ఒక ఐడియాలజికల్ బ్యాంకర్ ఒక డిస్ట్రాయ్ అయిపోయింది. దాన్ని చాలా ఇన్విజిబుల్ శక్తులు దాన్ని కంట్రోల్ చేస్తున్నాయి. ట్రూ. అవి మనకు తెలియదు. అంటే మన అది అర్థం చేసుకోవడానికి కూడా నేను చూసాను. అదే చాలా ఇన్విజిబుల్. అంటే మనం ఇదే కాదు, ఒక పబ్లిషింగ్ వ్యవస్థనే కాదు, మనం పొలిటికల్గా కానీ ఇంకోటి ఆర్థిక ఎవ్రీ సిస్టమ్ని తెలియకుండా చాలా ఒక ఇన్విజిబుల్ శక్తులు. వాళ్ళకు ఒక పేరు పెట్టలేము, పలానా వ్యక్తి అని చెప్పలేము, కానీ చాలా వ్యక్తులే అయి ఉంటే అది చాలా ఈజీగా రిమూవ్ కూడా చేయగలిగే వాళ్ళమేమో. సో ఇట్స్ ఇన్స్టిట్యూషన్, డిఫ్యూజ్గా ఉంటుంది అది. దానికి చాలామంది పనిచేస్తుంటారు, వాళ్ళకే తెలీదు వాళ్ళందరూ దీన్ని నడిపిస్తున్నారని, దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అని. సో దాన్ని సమూలంగా మనం మార్చాలంటే చాలా డిస్రప్టివ్గా వెళ్ళాలి. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఎ మినిట్. బిపి, ఇప్పుడు వెంకట్ చెప్పారు కదా ఇప్పటిదాకా, ఆయనకేమీ పబ్లిసిటీ యావా పిచ్చి ఏం లేదు, ఈ షోకి కూడా రానని చెప్పారు. నిన్న మనం మాట్లాడినప్పుడు కూడా రానంటున్నారు. నాగరాజు గారు అడిగితే కూడా అంత సులువుగా ఆయన రారండి అని చెప్పాను. ఆయనకి ఇష్టమైన మలై కాజా తినిపిద్దామని చెప్పాను నేను. జోక్స్ అపార్ట్, వెంకట్ చెప్పిన సీరియస్ విషయము ఇన్స్టిట్యూషనల్ బ్యాంక్రప్సీ అనేది మనం ఇంతకు కూడా మాట్లాడుకున్నాం. బెంగళూరులో ఆ మధ్య బుక్ బ్రహ్మ అని వాళ్ళు నిర్వహించారు. మేజర్గా సాహిత్యము, బట్ మిగతా కళారూపాలకు సంబంధించి కూడా వాళ్ళు స్పేస్ ఇచ్చిండ్రు. అవును. దాని మీద చాలామంది మన తెలుగు వాళ్ళు కొంచెం ఆలోచన పరులు మన దగ్గర ఎందుకు జరగదు ఇట్లాంటిది అని కూడా అన్నారు. అయితే పూర్తిగా అంటే సాహిత్య రంగం కానీ కళారూపాలు, మిగతా కళారూపాలు ఏవైనా కూడా పూర్తిగా అంధకారంగా ఉంది అని అనలేం, కానీ అంత నిరాశ అవసరం లేదు. కానీ బట్ ఈ సిస్టమ్స్ని బాగు చేయాలా అనే ఒక తపన వెంకట్ లాంటి వాళ్ళలో కనపడుతూ ఉంది. అండ్ మీరు కూడా యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. నాట్ ఓన్లీ దట్, మీరు చాలా సాహితీ సభలకి, అవి చిన్నవో పెద్దవో, మీ వేదిక కూడా ఇస్తున్నారు. రూట్స్ కాలేజీలోనే నాకు తెలిసి కనీసం 6 డజను బుక్ లాంచ్లు ఇవన్నీ కూడా జరిగినాయి. మొన్న మధ్యనే కొరియానం లాంచ్ కూడా అక్కడే చేసుకున్నాం. అయితే యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, యాజ్ ఎ రీడర్ అండ్ యాజ్ ఏ ఇందాక వెంకట్ గారి గురించి చెప్పినట్టుగా మీలో కూడా ఒక హిడెన్ రైటర్ ఉన్నాడు. మీరు ఆ మధ్య పోస్ట్ చేసారు ఫేస్బుక్లో, మీరు ఎప్పుడో కాలేజీ డేస్లో రాసిన ఒక కథ పోస్ట్ చేశారు. మీరు చదువులో అప్లోడ్ కూడా చేసాం. చదువులో అప్లోడ్ ట్రాన్స్లేట్ చేసిన కథల్ని. అండ్ మీరు యువరైన ఎడిటర్ కూడా కదా కాలేజీలో ఏదో మ్యాగజైన్ అప్పుడు, చైతన్య స్మృతి అని మా కాలేజీ. కొంచెం అవి మీ ఈ సాహితీ పిపాస గురించి కొంచెం చెప్పండి. మీరు పిపాస అనేది పెద్దవాడు, కానీ చిన్నప్పటి నుంచి కూడా పుస్తకాలతో పెరిగిన జీవితం. అంటే వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామం. అప్పుడు చందమామ, బాలమిత్ర, బొమ్మరిలతో ప్రస్థానం స్టార్ట్ అయింది. అసలు చదవడానికి కూడా ఏమి ఉండకపోయేవి. ఆఖరికి ఒక కిరాణా షాపుకి పోతే ఆ సామాను చుడితే ఆ పేపర్ కూడా ఆబగా చదివిన రోజులు, రోడ్డు మీద పోతుంటే ఏదైనా తట్టుకొస్తే తీసి చదివిన రోజులు. పుస్తకాలు కావాలంటే అసలు ఇంకా ఊర్లో పెద్ద చదివే వాళ్ళు ఎవరు లేకుండే. ఒకటి అరా దొరికితే ఈ పుణ్యక్షేత్రాల దాన్ని అంటారు, యాత్రాస్థల గురించి రాస్తారు కదా, అలాంటి పుస్తకాలు దొరికేది. ఇంటిల్లు స్థల పురాణాలు ఇల్లు వెతికి అది దొరికేది. మా ఇంట్లో మా తాతగారిది ఒకటి, శాంతి పర్వం ఒకటి ఉండేది, మహాభారతం. అదే పుస్తకం దొరకక నేను దాదాపు 18-20 సార్లు చదివిన, అంటే ఏమి పుస్తకాలు లేక. అయితే దాన్ని మనం ఇప్పుడు కోరిలేట్ చేసుకుంటే శ్రీశైలం మనం అందరం ఒకే తరానికి చెందిన వాళ్ళం. మనకు చందమామలు ఉండేవి. కాస్త పెరిగిన తర్వాత పాకెట్ సైజు జానపద
ఆ పుస్తకాలు అంటే రాకుమారుడు పోయి ఒక రాక్షసుని చంపో, కరెక్ట్, లేదా మాంత్రికుడిని చంపో రాకుమారిని తీసుకురావడం లాంటి ఒక ఫెర్టైల్ ఇమాజినేట్ సంబంధించిన పుస్తకాలు ఉండేవి. అవన్నీ పిచ్చి పిచ్చిగా అది. ఒక చిన్న అనెక్డోట్ చెప్తా, సారీ టు కట్ యువర్ ఫ్లో, కానీ అవి ఎంత పిచ్చి అంటే ఆ జానపద పుస్తకాలు, నాకు హిందీ అంటే పరమ బోరింగ్ ఉండే. హిందీ పాఠ్య పుస్తకం ఇంత పొడుగ్గా ఉంటుంది. ఇఫ్ యూ రిమెంబర్, మా క్లాస్ జరుగుతున్నప్పుడు ఆ పుస్తకం పెద్దగా పెట్టి మధ్యలో ఇది పెట్టి చదువుకునేవాడిని నేను. అవును. ఆ తర్వాత ఇంకా మీకు చాలా కొట్టిన పిండి అదే సైజులో డిటెక్టివ్ పుస్తకాలు వచ్చాయి. అవును, మధుబాబు పుస్తకాలు కానీ, కొమ్మూరు సాంబశివరావు, విశ్వప్రసాద్, టెంపోరావు, గిరిజశ్రీ భగవాన్, ఇట్లా చాలా ఉండేది. అంటే ఆ టైంలో అందరికీ ప్లేస్ ఉంది. అంటే మధుబాబుకు ఉంది, కొమ్మూరు సాంబశివరావుకు ఉంది, ఎండమూరికి ఉంది, విశ్వనాథకు ఉంది, చలముకు ఉంది, సుబ్రహ్మణ్యం, ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంది. అవును. కానీ 90లకు వచ్చేసరికి అంటే నాకు అనిపించింది ఏంటంటే, నేను కొన్ని కథలు రాశాను ఆ టైంలో. 93 నుంచి 97 మధ్యలో ఒక 4 సంవత్సరాలు రెగ్యులర్గా ఫాలో అయ్యేవాడిని, వ్యాసాలు రాసేవాడిని. కొన్ని పబ్లిష్ అయినాయి, కొన్ని పుస్తకాలు పోయినాయి, కొన్ని మిగిలిపోయినాయి. తర్వాత నేను మానేసిన. 97 తర్వాత నేను తెలుగు పుస్తకాలు చదవడం కూడా మానేసిన. కారణం ఏంటంటే, ఇంగ్లీష్ సాహిత్యంలోకి ప్రవేశము అది ఎక్కువ చదవడం వల్ల ఈ మల్టీ జానర్ అనేది తెలుగులో అప్పటికే చచ్చిపోయింది. ఇంకా మనం పుస్తకాల షాపులకు వెళ్తే అవే ఓల్డ్ క్లాసిక్స్, కొత్తవి లేవు. కొత్తవి కాస్త ఎవరైనా రాసిన పిల్లలకి ఆ ఇంగ్లీష్ చదువునడం వల్ల ఆ కాపీను, అనుసరణ, అధికరణ, ఏదో అలా అనుసృజన, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అవే కనపడేది. ఇంకా తెలుగు చదివే అవసరం లేకపోయింది. అంటే కొత్తదనం లేదు, రాసే విధానంలో కొత్తదనం లేదు, కంటెంట్లో కొత్తదనం లేదు. అందుకే దాదాపు ఒక 10-15 సంవత్సరాలు మళ్ళీ నేను ఫేస్బుక్లోకి వచ్చేంత వరకు ఆ తెలుగు సాహిత్యము కానీ తెలుగు పుస్తకాల జోలికి వెళ్ళలేదు. రైట్. దాదాపు ఒక 10-12 అజ్ఞాతవాసంలో ఉన్నాం. నిజానికి ఫేస్బుక్ సార్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ డౌన్ సైడ్, రియల్లీ ఇట్ రీకిండిల్డ్ మై ఇంట్రెస్ట్ ఇన్ తెలుగు పుస్తకాలతో కానీ అది కానీ. అయితే రీసెంట్గా కూడా ఇప్పుడు మన వెంకట్ పుస్తకాల పబ్లికేషన్స్లో, ఈ కొత్తదనం పుస్తకాల పబ్లికేషన్స్లో మళ్ళీ అది ఆ పాత రోజులను తీసుకొచ్చాయి. అంటే ఇప్పుడు ఒక స్కూల్ నుంచి వచ్చిన పిల్లవాడికి, స్కూల్లో ఉన్న పిల్లవాడికి ఎట్లా తెలుగు సాహిత్యంలోకి ప్రవేశం ఎట్లా జరుగుతుంది? సడన్గా నువ్వు ఒక విశ్వనాథ్ ఇస్తావా, శ్రీశ్రీని ఇస్తావా, చెలంని ఇస్తావా? వాడికి ముందు ఇనిషియేషన్ అంటాం కదా, మనం అన్నప్రాసం నాడే ఏదో ఆవకాయ పెట్టలేం కదా. వాటి ముందు తెలుగు మీద ప్రేమ ఉండాలి, చదవంలో ప్రేమ కలిగించాలి. ఆ తర్వాత 20%, 30% దాన్ని దాటి ముందుకు వస్తారు. మనం అందరం ఆ ఫేజ్లోంచి వచ్చిన వాళ్ళమే. అవును. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మా మేనమామ బ్యాగ్లో పెట్టుకొని రాధికా రమణలు పట్టుకొచ్చేవాడు. తెలియక నేను 6th 7th క్లాస్లో అది కూడా చదివేవాడిని. అంటే ఇప్పుడు తరాన్ని తెలియదు రాధికా రమణ్ అంటే ఏంటో, తెలిసిన వాళ్ళు తెలుస్తుంది. అంటే ఆ స్థాయిలు దాటి కూడా మనం ఒక సాహిత్యంలో అంటే ఏది మనకు ఇక స్టాండర్డ్ క్లాసికల్ సరే డిఫరెంట్ డెఫినేషన్ ఉన్నాయి, కానీ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. కానీ ఇప్పుడున్న ఆ పరిస్థితుల్లో ఏంటంటే, మనం కొన్ని చాలా గుదిబండలు ఉన్నాయి. ఈ సామాజిక లేబుల్స్, సామాజిక స్పృహ అని, లేకపోతే కొన్ని ఇప్పుడు డిటెక్టివ్ సాహిత్యాన్ని, పాపం ఆయన మా మధుబాబు గారిని చాలా తక్కువగా, అంటే సాహిత్య ప్రపంచం వారికి ఇవాళ స్థానం లేదు. కరెక్ట్. ఇప్పుడు కూడా నాకు స్ట్రెస్ వస్తారు ఆయన. అంటే నా ప్రొఫెషనల్ లైఫ్లో కనుక స్ట్రెస్ ఉంటే ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఒక గంటలో అయిపోతాను పుస్తకం. 150 సార్లు 200 సార్లు మళ్ళీ చదివి పడుకుంటాను నేను. అది ఏముండవలసిన అవసరం లేదంటే సాహిత్య ప్రయోజనం అనేది మరి ఏంటో నాకు అదొక బ్రహ్మ పదార్థం. నాకు అది వెంకటికి బాగా చెప్తాడు. తెలియకే కదా సార్. మేము చిన్నప్పుడు వెంకట్ గారు, మా అమ్మ చదువుకోలేదు. మా నాన్న లైబ్రరీ నుంచి నావల్స్ తెచ్చుకుని చదువుకునేవాడు. ఆయన ఇంకా స్కూల్కి పోతే పుస్తకం పక్కన పెట్టి స్కూల్కి వెళ్ళిపోయాడు, టీచర్ ఆయన. మా అమ్మకి ఆ నవలల్లో ఏముందో తెలుసుకోవాలని ఉండేది. నన్ను అడిగింది, అరే నువ్వు నాకు చదివి పెట్టాను. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత రోజు ఒక గంట మా అమ్మకి పుస్తకం నవలలు చదివేవాడు. అన్నీ, వాసిరెడ్డి సీతాదేవి, యదనపూడి సులోచన, లల్లాదేవి, ఆరికిపూడి కోడూరి కైసాలేదేవి, ఇంకా యూ నేమ్ ఏ రైటర్ ఐ హ్యావ్ రెడ్ ఫర్ మై మదర్. తర్వాత నేను ఇందాక చెప్పిన కదా, నాకు ఆ జానపద కథలు కానీ లేకపోతే డిటెక్టివ్ నావల్ కానీ అవి చదివేవాడిని. కానీ ఎప్పుడు కూడా ఇది పల్పు సాహిత్యము, లేకపోతే ఇది చాలా ఫ్యూడలు, కుటుంబ విలువలు, వాటికి సంబంధించి సాహిత్యము. ఆ తర్వాత కాలంలో చలము, కొడవటి గంటి గారు చదివినప్పుడు అవి చదివేవాళ్ళు ఇవి చదవకూడదు లాంటిది ఎప్పుడు అనిపించాల.
యోగేంద్ర యాదవ్ గారు ఒక మాట చెప్తారు, బిపి వెంకట్ గారు. ఆయన ఏమంటాడంటే సమాజం ఎట్లా అయిపోయిందంటే అధ్యయనం చేసే పని యూనివర్సిటీలకే వదిలేశారు, రాజకీయాలు చేసే పని ఓన్లీ ఎలక్షన్ టైంలో పొలిటీషియన్స్కే వదిలేశారు, పురాణ ఇతిహాసాలు చదవడం ఓన్లీ ప్రవచనకారుల పని అని అనుకుంటున్నారు. సో ఇది అందరి పని, అన్నీ అందరూ చేయాలి, ఎవ్రీథింగ్, అది లిటరేచర్ కానీ పాలిటిక్స్ కానీ జ్యుడిషియరీ కానీ ఎనీ వ్యవస్థ ఈ సమాజంలో భాగమే అది. సో ఎక్కడికక్కడ గెట్టోయిజ్ అయిపోయి ఎవరికి వాళ్ళుగా నువ్వు ఏం తింటావు, నువ్వు తినే తిండి బట్టి నువ్వేంటో చెప్తా, నువ్వు కట్టే బట్ట బట్టి నేంటో చెప్తా లాంటిదే నువ్వు ఎలాంటి సాహిత్యం చదువుతున్నావు. ఇప్పుడు బుక్ ఫెయిర్ నడుస్తుంది, నువ్వు ఏ స్టాల్కి పోతున్నావు, ఏ స్టాల్కి పోవడం లేదు, ఏ పుస్తకాలు కొనుక్కుంటున్నావు, ఎర్ర పుస్తకాలన్నీ ఒకవైపు. ఇట్లా ఈ క్లాసిఫికేషన్ టూ మచ్ అయిపోయి తెలుగు నేల ముఖ్యంగా, మిగతా అంతా ఎట్లా ఉందో నాకు పెద్దగా తెలియదు, మరి బెంగాలు అదంతా బాగా పరిఢవిల్లుతుందో నాకు తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. కానీ బట్ తెలుగు సమాజంలో ఇట్లా ఇది జరుగుతోంది. మీరు వేసిన 200 టైటిల్స్ చాలా డైవర్స్గా ఉన్నాయి, డిఫరెంట్ జానరస్ ఉన్నాయి. అది ఐ థింక్ దట్స్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ దట్ యూ హ్యావ్ డన్. అయితే మీకు రైటర్స్ నుంచి కానీ పబ్లిషర్స్ నుంచి కానీ లేకపోతే మార్కెటింగ్కి సంబంధించిన అంశాలు, ఆయా శక్తులు, మీరు చేస్తున్న ఈ ప్రయత్నం, అది మీరు పబ్లికేషన్స్ కావచ్చు లేకపోతే వాటిని చదువు యాప్ ద్వారా మరింతగా, ఎందుకంటే ఇప్పుడు అభిరుచులు మారుతున్నాయి, పాఠకుల అభిరుచులు, కాబట్టి అది తీసుకొస్తున్న ఈ ప్రయాణంలో సరే మీ రిగ్రెట్స్ వాటి గురించి మీరు తొలినాళ్లలో కొంత మీరు ఇదయ్యారు అనేది ఓకే, కానీ పబ్లిషింగ్ అనేది, పబ్లిషర్స్ అనేది లైక్ ఎనీ ఫీల్డ్ ఇది కూడా ఒక మాఫియాగా తయారైపోయింది. మనం పేర్లు చెప్పక్కర్లేదు ఇందాకే, ఎందుకంటే ఆ పేర్లతో నిమిత్తం లేదు యాక్చువల్లీ. సో వీటన్నిటినీ ఎదుర్కొంటూ మీరు చేస్తున్న ఈ ప్రయాణం, అందులోని అంటే అది మీకు ఇంకా ఉత్తేజం ఇస్తా ఉన్నదా, నిరాశ కలిగిస్తున్నదా, ఇంకా మీరు చేయాల్సిన, ఇంకా అంటే మీరు ఇప్పటివరకు ట్రై చేయని జానర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే యాక్చువల్గా అయితే మేము 96% అయిపోయింది మా టార్గెట్. ఇంకో 4% మేము చేయాల్సిన పనులు ఉన్నాయి. అంటే ఇంకొక 8 పుస్తకాలు వస్తే మేము ఏదైతే అనుకున్నామో 100% మేము సాధించినట్టే. 5 ఏళ్ల కాలంలో రియల్లీ గ్రేట్ థింగ్. 5 ఏళ్ల కాలంలో అంటే ఇంకా మన అవసరం లేదు. సో మహా అంటే మేబీ మేకి మాది 6th యానివర్సరీ ఉంటుంది, దాంతో మేము ఎగ్జిట్ అయిపోతాం ఇందులో నుంచి. సీరియస్లీ? అంటే నేను ఎగ్జిట్ అవుతాను. సో నా ఫోకస్ వేరే పని మీద ఉంటుంది, సినిమాలు దాని మీద ఉంటుంది. ఇది కంటిన్యూగా రన్ అవుతుంది. బట్ ఇంత డిస్రప్టివ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంత డిస్రప్టివ్గా వెళ్ళడంలో మా హెల్త్లు పోయాయి, మా టైము, చాలా మనశ్శాంతి కోల్పోయాము, ఫిజికల్గా మెంటల్గా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాం. మన పని అయిపోయాక మనం అక్కడ తచ్చటాడుతూ ఉండకూడదు అనేది నా ఇది. అంటే ఎవరో గుర్తిస్తారనో లేకపోతే ఎవరైనా ఏమన్నా మనకి ఒక షాలో కప్పుతారనో. సో మనం వచ్చిన పని అయిపోయింది. ఏంటి మనం వచ్చిన పని? నవల అనేదే పాఠకుల్ని తీసుకొస్తుంది. సో నవలని రీఇంట్రడ్యూస్ చేసాం. మీరు మేబీ అది నిజం అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ కనీసం 100 నవల్స్ రావచ్చు తెలుగులో, కొత్త వాళ్ళు రాసేవి. లాస్ట్ 20 yearsలో 100 నవల్స్ వచ్చి ఉండేవేమో నాకు తెలిసి. అవును, అంతా కలిపితే. కరెక్ట్. నెక్స్ట్ ఇయర్ ఒక్కటే 25లో మీకు మినిమం 100 నవళ్ళు వస్తాయి. సచ్ ఏ హోప్, గ్యారంటీ అది. అంటే నాకు తెలిసి నాకు ఒక 20 మంది రాస్తున్న వాళ్ళు తెలుసు ఆల్రెడీ. అంటే ఇప్పుడు మనకి ఇచ్చి మనం వేయలేక అరే బాబు మా వల్ల కాదు. మీరు ఉగాది నవలలో పోటీ పెట్టారు కదా, అది పెట్టకుండానే అంటాను. అసలు ఇంకొక పోటీ కూడా దాంట్లో కూడా మీకు చాలా నవల్స్ వచ్చాయి. అదే 150 దాకా నవల్స్ వచ్చాయి. మీరు 30 దాకా ప్రైజ్ మనీ ఇచ్చారు, 6 లక్షలు ప్రైజ్ ఇచ్చాం మేము. మళ్ళీ వీటన్నిటికి 26 నవలు అంటే 26 లక్షలు ఖర్చు పెట్టి పబ్లిష్ చేసాం. సో ఇదంతా ఒక 30 లక్షల పని. ఏది మళ్ళీ దాని మీద పనిచేసిన వాళ్ళని వదిలేస్తే. అవును. సో నవల అనేది తిరిగి వచ్చింది. సో నవల వల్ల పాఠకులు మళ్ళీ తెలుగు సాహిత్యానికి తిరిగి వచ్చారు కూడా చూస్తున్నాం. ఇప్పుడు అమ్మ డైరీలో కొన్ని పేజీలు, అది మనం వేసింది కాకపోయినా మన ఫ్రెండ్ మల్లికార్జున వేసింది 1,00,000 కాపీలు అమ్ముడయ్యాయి. మనం వేసిన 826 అనేది ఇప్పటికి 10 ఎడిషన్స్ వెళ్తూనే ఉంది. అది ప్రతి నెల వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు కడ్లీది వేసి వారం అయింది, వారం 10 రోజులు కూడా కాలేదు. ఆల్రెడీ 2nd ఎడిషన్ అయిపోయే పరిస్థితిలో. చిక్లెట్ నడువురు మిద్దే అయిపోయాయి. మనం 19th బుక్ ఫెయిర్ అయితే 18th రోజుకి అది ప్రింట్లోకి తేగలిగాం. ఇప్పుడు లేవు కాపీస్. ఈ బుక్ ఫెయిర్ తర్వాత విజయవాడ బుక్ ఫెయిర్కి ఇప్పుడు ప్రింట్ చేయాల్సి ఉంది.
అంటే ఇది నెవర్ హర్డ్ ఆఫ్. 1000 కాపీస్ వేస్తే మనం అసలు నాకు తెలిసి ఇంకా రైటర్స్ 20 years బ్యాక్ వేస్తే అంటే మంచి రైటర్స్, సరే ఒక పుస్తకం కొంతమంది అమ్మలేకపోవచ్చు, కానీ అంత పాపులర్ అయిన రచయిత ఆయన ఇంకా నా 1000 కాపీలు మా అటక మీద ఉన్నాయని, 1000 కాపీల్లో చాలా కాపీలు అటక మీద ఉన్నాయని చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. దాని నుంచి మనం నెలలోనే 2వ ఎడిషన్ 3వ ఎడిషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చేసింది. అది కాకుండా పబ్లిషింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒకటి టెక్నాలజికల్లీ మన వాళ్ళు అడోబీ పేజ్ మేకర్ అనే ఎప్పుడో అడోబీ వాడే మర్చిపోయి ఉంటాడు నేను ఇలాంటి ఒక సాఫ్ట్వేర్ చేశానని. ఇంకా పేజ్ మేకర్లో ఉండి ఆ పేజ్ మేకర్లో చేయడం అనేది ఎంత తలనొప్పి అని అంటే మీకు తెలియదు. నేను 20 ఏళ్ళు చేశారు కాబట్టి దానికి కొమ్ములు ఇవన్నీ విడిపోతాయి, అవన్నీ అతికించుకోవాలి. ఖదీర్ బాబువి బాలగోపాల్ పుస్తకాలు చాలా నేనే చేశాను, దర్గా మిట్ట కథలు నేనే చేశాను. అందుకే చెప్తున్నాను. దాని నుంచి బయటపడ్డాం. దాని నుంచి బయటపడి అందరికి చెప్పాం ఇది కాదు, కొత్త సాఫ్ట్వేర్లు వచ్చాయి, మీరు 1 గంటలో బుక్ తయారు చేయొచ్చు. మా దగ్గర ఇంత ఫాస్ట్గా 60 పుస్తకాలు అంటే వారానికి 1 పుస్తకం. మీకు తెలుసు ఒక పుస్తకం చేయడానికి చాలా రోజులు, నెల రోజులు 2 నెలలు, ఏది ఓన్లీ తయారు చేయడానికి, రాయడం కాదు. దాని నుంచి మేము 1 రోజులో మేము 4 పుస్తకాలైనా మేము ప్రింటింగ్కి పంపించగలిగే స్టేజ్కి తీసుకొచ్చాం టెక్నాలజికల్లీ. సో అది అందరికీ చెప్పాం. అది తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు, తీసుకున్న వాళ్ళు తీసుకోలేరు, అది మనకు సంబంధం లేదు. అది అందరికీ నేర్పించాం కొత్త జనరేషన్కి ఇలా చేసుకోవచ్చు అని. సో దాంతో మన వచ్చిన తర్వాత అజ్జు పబ్లికేషన్స్ వచ్చింది, ఛాయ వచ్చింది, ఛాయ తర్వాత ఇప్పుడు రేగేచ్లోని వాళ్ళు వచ్చారు, ఎల్ఎంఏ వచ్చింది, ఝాన్సీ పబ్లికేషన్స్ వచ్చింది, ఇంకొకటి వెన్నెల పిట్టానే. చాలా మంచి పరిణామం ఇది కదా, ఎక్కువ మంది రావాలి. ఇప్పుడు కడలి తనే సొంతంగా ఒక పబ్లిషింగ్ హౌస్ స్టార్ట్ చేస్తానంటుంది. చాలా మంచి. సో జనవరి ఫిబ్రవరి నుంచి ఇంకా చాలా మంది అంటే పబ్లిషింగ్ అనేది అదేదో ఒక పెద్ద వ్యవస్థ, దాంట్లో పబ్లిషర్ మన ఇంట్లో పాతుకుపోయి ఉన్న వాళ్ళే చేయాలి. మన ఇంట్లో కూర్చొని చక్కగా మనం పబ్లిషింగ్ హౌస్ ఒకటి రియల్లీ డిస్ట్రప్టివ్ అంటే ఇప్పుడు అది అయిపోయింది. తర్వాత మనం అమ్ముకోవాలంటే పలానా బుక్ షాప్కి ఇవ్వాలి, ఇదంతా అవసరం లేదు. మనం కూర్చొని అమెజాన్లో పెట్టుకుంటే, సోషల్ మీడియాలో కొంత మార్కెట్ చేసుకుంటే మనం 1000 కాపీలు అమెజాన్లోనే అమ్ముకోవచ్చు. 40 నుంచి 60% కమిషన్లు ఇచ్చేది. అంటే నేను అప్పుడు డిఎన్ఎఫ్లో పనిచేస్తున్నప్పుడు మేమేసే పుస్తకాలు 40 to 60% కమిషన్. వాళ్ళు డబ్బులు ఇస్తారు, లేకపోతే లేదు. ఇవన్నీ చూసాం మేము. అయితే వెంకట్ గారు, సరే తెలుగు సాహిత్యానికి నవల ప్రక్రియ ఏదైనా కానీ మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తుంది. అండ్ మీ కంట్రిబ్యూషన్ గొప్పది, దాంట్లో అన్వీక్షిక కంట్రిబ్యూషన్ గొప్పది. అయితే ఈ సాహిత్యానికి మేలు జరగడం ఒకటి, తర్వాత నిర్వాహకులుగా మీకు సంతృప్తి మిగలడం ఒకటి. అయితే డబ్బులు ఏమైనా మిగులుతున్నాయా అంటే పబ్లిషర్స్గా మీకు కానీ లేదా రైటర్స్ కానీ? అంటే మిగులుతాయి. మాలాగా అగ్రెసివ్గా వెళ్ళకుండా ఇప్పుడు మాదేంటంటే మేము ఇందులో డబ్బులు చూసుకుని ఉంటే మేము అంటే డబ్బులు ప్రధానమని నేను అనడం లేదు, కానీ బట్ డబ్బులు కూడా ఇంపార్టెంట్, రైట్? అంటే ఇది నేను ఎక్కడ చెప్పలేదు. నేను ఇంతవరకు ₹1 తీసుకోలేదు 5 ఏళ్లలో దీంట్లో నుంచి. రైట్. ₹1 కూడా మీరు పెట్టడమే తప్ప తీసుకోలేదు? నేను పెట్టలేదు కూడా. రైట్. నాకు కొంత ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. నేను ₹1 కూడా తీసుకోకుండా 5 years ఫ్రీగా పనిచేశాను. నైస్, గుడ్ టు హియర్. అంటే దీంట్లో నుంచి నేనేమి ఆశించలేదు. అంటే అలా చేస్తేనే అవుతుందని నాకు తెలుసు. ఇప్పుడు నేను నెలకి 3 లక్షల నుంచి 4 లక్షలు సంపాదించాలి, ఏది నాకున్న మిగతా అంతా నడవడానికి. అవును. ఆ 3 లక్షలు ఇందులో సంపాదించాలంటే ఇది చాలా ఒక పెద్ద లాస్ బేరింగ్ కంపెనీ అయి ఉండేది. నేను అది తీసుకోలేదు కాబట్టి యూ కుడ్ డూ దట్ ఈజీలీ. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఒక చిన్న హౌ అబౌట్ రైటర్స్కి మేము రాయల్టీ ఇస్తున్నాం. ప్రతి రైటర్కి రాయల్టీ ఇస్తున్నాం. మేము 10% రాయల్టీ ఇస్తున్నాము. సో ఇప్పుడు అతను ఉన్నాడు, కడలికి ఆల్మోస్ట్ lakhsలోనే రాయల్టీ వచ్చింది. తర్వాత 826 మొహమ్మద్ గౌస్, అతనికి ఇప్పుడు దగ్గర 80,000 నుంచి 1,20,000 ఈ సంవత్సరంలో అతను ఓన్లీ పుస్తకాల మీద సంపాదించుకొని ఉంటాడు. ఎందుకు అడిగానంటే, నేను ఇది పబ్లిషింగ్లో నేను ఒక 10-15 ఏళ్ళుగా ఉన్నాను. నేను గతంలో ఇంగ్లాండ్ పోకముందు చాలా 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 థ్యాంక్లెస్ జాబ్. అయ్యో అసలు ఇంకా అది చాలా థ్యాంక్లెస్ జాబ్. అండ్ రైటర్స్ కూడా, నాకు తెలిసిన లిటరీ సర్కిల్లో ఎంతోమంది రైటర్స్, ఆల్మోస్ట్ మీకు తెలిసిన రైటర్స్ అందరూ నాకు తెలుసు తెలుగు నేల మీద. వాళ్ళు గతంలో వాళ్ళు వేసుకున్న పుస్తకాలు మీరు చెప్పినట్టుగా వాళ్ళు వేసుకుని అప్పులు తెచ్చి అటకల మీద పెట్టి ఒక పుస్తకం అమ్ముడుపోక ఫ్రెండ్స్ సర్కిల్లో ఉచితంగా వాళ్ళకి ఇవ్వడము, ఉచితంగా తీసుకున్న వాళ్ళు దాదాపు వెంకట్ గారు ఎవరు చదవరు. ఆబ్వియస్లీ గౌరవం ఉండదు ఉచితంగా తీసుకుంటే. సో అట్లాంటి ఇడుములు కష్టాలు పడ్డది
రైటర్సు అండ్ పోయిటరీ గురించి అయితే అసలు మరీ కష్టం వాళ్ళది. కనీసం నవలలు రచనలు లాంటివి బాగా పోతాయి, కానీ పోయిటరీ పాపం అది ఇంకా కూడా చాలా చిన్నచూపు చూడబడుతుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఇది పోయిటరీ ఎక్కడైనా ఇట్స్ నాట్ ఏ మనీ మేకింగ్, అంటే వరల్డ్ వైడ్ కూడా ఏదో మనం పాబ్లో నెరుడానో ఏదన్నా అయితే తప్పితే పోయిటరీ అంటే చదివే వాళ్ళు కూడా ఇప్పుడు నేను పోయిటరీ చదువుదామని అయితే అనుకోను. ఏదో ఫ్రెండ్ కాబట్టి ఇచ్చారంటే నేను మేబీ చదువుతాను. కానీ సో పోయిటరీ కాకుండా మిగిలిన నాన్ ఫిక్షన్, నావెల్స్, షార్ట్ స్టోరీస్కి వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళు తెచ్చుకోవచ్చు. దాన్ని కరెక్ట్గా పొజిషన్ చేసి మార్కెటింగ్ చేసుకోగలిగితే ప్రాఫిటబుల్గా కూడా అవుతుంది. అండ్ ఇంకొక 1-2 yearsలో యూ కెన్ ఎర్న్ యువర్ బ్రెడ్ అండ్ బటర్ త్రూ లిటరేచర్ పబ్లిషింగ్ ఓన్ రైటింగ్. అది గ్యారంటీ. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ బుక్ తీసుకున్నాం అనుకోండి, అమ్మ డైరీలో కొన్ని పేజీలు, ఆ అబ్బాయికి రాయల్టీ ఒకటే 40 లక్షలు వచ్చింది ఈ ఇయర్. మరి అది ఎందుకు హ్యూజ్ మనీ. అవును. సో అంటే అంత పొటెన్షియల్ ఉందని చూపించాలనే ఈ స్ట్రగుల్ అంతా, ఇదంతా ప్రయత్నం చేసాము. సక్సెస్ అని కూడా కాదు, మాకు తెలుస్తుంది. అంటే మేము చేయాలనుకున్న పనులు మేము చేసాం. అది ఇది ఈ సర్కిల్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇంకొక 2-3 నెలల్లో ఒక 2 పుస్తకాలు రావాల్సినవి ఉన్నాయి, ఇంకో 2 ఉగాది నవలు ప్రింట్ చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. ఏదైనా మేకల్లా తర్వాత అది దాని పాటికి అది నడుస్తుంటుంది. కానీ మేము ఇంత అగ్రెసివ్గా పరుగు నాపడం ఒక కళ అని శోభన్ బాబు అన్నట్టు. ఐ కమ్ బ్యాక్ టు యూ ఇన్ ఎ మినిట్. బిపి, ఇప్పుడు బుక్ ఫెయిర్ ఇంకొక 2 రోజులు ఉంది కదా, 29కి అయిపోతుంది కదండి, 29th. మీరు వెళ్ళారా ఈ బుక్ ఫెయిర్కి? ఈ సంవత్సరం పోలేదు. ఇంకా కొన్ని పర్సనల్ ఫంక్షన్స్ వల్ల పోలేకపోయాను. నేను ఇది ఎందుకు అడుగుతున్నానంటే, నేను యాక్చువల్గా గతంలో లాస్ట్ 2 బుక్ ఫెయిర్లలో నేను కొన్న పుస్తకాలు లేతే కొనిపించబడిన పుస్తకాలు ఇంకా అట్లాగే ఉన్నాయి, చదవలేదు. అవి చదవకముందు మళ్ళీ తెచ్చుకోవడం కరెక్ట్ కాదని అనిపించి పోలేదు. కానీ అనిపించి కొనొద్దు అని అనుకున్నా. కానీ మొన్న పోయి అంటే ఒకసారి దాంట్లోకి పోతే అది కొనాలనిపిస్తుంది. మ్యాగ్నెట్ లాగా నేను ఒక 5-6 పుస్తకాలు తెచ్చుకున్నాను, అవి ఇప్పుడు చదవాలి. అయితే యాజ్ సమ్వన్ హూ ఈజ్ ప్యాషనేట్ అబౌట్ లిటరేచర్, మీ నుంచి మేమేమైనా ఒక నవలో ఒక రచన ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది చెప్పే ముందు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ నగ్గెట్ చెప్తాను. హైదరాబాద్లో ఉన్న బుక్ ఫేరు మొట్టమొదట ఐ థింక్ 80s అనుకుంటా, సిటీ సెంట్రల్ లైబ్రరీ తయారాగర్స పక్కనే ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి బుక్ ఫేర్ వచ్చింది. ఓకే. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి బుక్ ఫేరు ప్రతి సంవత్సరము వాళ్ళు పెట్టినప్పుడల్లా క్రమం తప్పకుండా పోతున్నాను. ఇది 22వ 23వ నాకు తెలియదు. 37 అంటే 37 సంవత్సరాల నుంచి కూడా నేను ఒక్క బుక్ ఫేర్ కూడా పోవడంగా ఆగిపోలేదు. దట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అది 82 or 83 అనుకుంటా, చిక్కడపల్లి సిటిజన్ లైబ్రరీలో స్టార్ట్ చేశారు ఫస్ట్ బుక్ ఫేరు. అయితే వెంకట్ చెప్పిన దానికి ఎక్స్టెన్షన్ ఏంటంటే, ఇప్పుడు తను ఏదైతే ఆ డిస్ట్రక్టివ్ తీసుకొచ్చాడో ముద్రణా రంగంలో, అంటే ఒక రచయిత తను రాయడము, పబ్లిషింగ్ చేయడము, అమ్ముకోవడము, రాయల్టీ తీసుకోవడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు. అయితే ఇప్పుడు మనకు ఈ ఐడియాలజికల్ పరంగా చూస్తే కూడా ల్యాండ్స్కేపు ఇది ఒక వర్గానికి చెందిన వాళ్ళే దీని మీద ఉడుంపట్టు సాధించారు. అంటే మిగతావన్నీ కూడా మిగతా జానర్స్ పట్ల కానీ మిగతా భావజాలాల పట్ల ఒక చిన్న చూపు చూడడము, వాళ్ళ విలువలతోనే చూచడం జరిగింది. ఇప్పుడు మామూలుగా మనం మలయాళం కానీ తమిళ్ కానీ కన్నడ చూస్తే అన్ని వర్గాలు అన్ని భావజాలకు ఈక్వల్ ప్రాధాన్యత ఉంది. మనకు ఒక గిరీష్ కర్నాడు ఉన్నాడు, ఒక భైరప్ ఉన్నాడు. కానీ తెలుగులోకి వచ్చేసరికి అది చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. పొలిటికల్లీ కరెక్ట్ అనే దాంతో తోయడము, ఈ కొత్తగా రాసేవాళ్ళు కూడా ఇప్పుడు దానికి అగెనిస్ట్గా పోతే మనది పబ్లిషింగ్ కాదు, మన విమర్శకులు మనల్ని రివ్యూలు రాయరు, లేకపోతే మనల్ని ఏమంటారు ఆకాశానికి ఎత్తరు, తీసి పడేస్తారు. దాంతో కూడా ఒక రకమైన ఏమంటారు చాలా అభద్రత, భయాందోళనలు, ఇంటలెక్చువల్ కన్స్ట్రెయింట్స్, లిమిటేషన్స్ కూడా తెలుగులో ఉన్నాయి. అది కూడా ఒక కారణము వైవిధ్యం లేకపోవడానికి కూడా. అంటే నేను ఇప్పుడు వెంకట చేస్తున్న ఈ పనికి నేను చూసే యాంగిల్ ఏంటంటే, ఈజీగా పబ్లిష్ చేయడమే కాదు,
నువ్వు నమ్మింది, నీకు తోచింది, నువ్వు రాయగలిగింది, నీ కన్విక్షన్స్ ఏది ఉన్నా అది 10 మందికి చేరగలుగుతుంది వితౌట్ బీయింగ్ జడ్జ్డ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అనిపిస్తుంది. ఆ కన్విక్షన్ ఆయనలో ఉండబట్టే ఇది సాధ్యమైంది. నేను ఈ టైటిల్స్ చూస్తే ఇందులో చాలా సచ్ డైవర్స్ టైటిల్స్, చాలా డైవర్స్, అన్ని జాన్రాస్. ఆయనే చెప్తున్నారు కదా, ఇంకా ఆల్మోస్ట్ 90% మేము అచీవ్ చేశామని. అయితే వెంకట్ గారు చిన్నప్పుడు నా దగ్గర, అంటే మా నాన్న ఎప్పుడో కొని ఉంటారు, 1000 శిరస్సులు ఖండించిన అపూర్వ చింతామణి 582 పేజీల పుస్తకం అండి. అది ఇప్పుడు దొరకట్లే ఎక్కడ. మొన్న బుక్ ఫేర్లో కూడా అబ్రిడ్జ్ ఎడిషన్స్ వస్తున్నాయి. అబ్రిడ్జ్ ఎడిషన్స్ ఉన్నాయి. అది కోవలి రాసిన పుస్తకం. అది మొన్న ఒక బుక్ స్టాల్కి పోతే అది లేదు, కానీ కోవలిది జగజ్జాణ ఉంది అని అది ఇచ్చారు. కోవలి చాలా వచ్చినాయి పుస్తకాలు, చాలా వాల్యూమినస్. అయితే ఈ అపూర్వ చింతామణి పబ్లిషర్స్ ఎవరో చెన్నై వాళ్ళు, నేను వాళ్ళకి ఫోన్ చేస్తే అది లేదండి ప్రింట్లో ఇప్పుడు రావడం లేదు, వేయలేదు, చాలా కాలం అయింది, 20 ఏళ్ళు అయింది, ఆపేసాం అది అని. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను అండ్ దట్ దే కాంట్ సెల్ దెమ్. మరి ఇప్పుడు చదివే వాళ్ళు ఉండాలి, పాఠకులు ఉండాలి. అంతే వాల్యూమినస్ అయిన జగజ్జాణ ఎట్లా వేయగలిగారు? సో వాల్యూమినస్ బుక్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు మనకి మీకు తెలుసు కదా ఆఫ్ సెట్ ప్రింటింగ్ అనేది, ఆ 1000 కాపీ లేకపోతే ఇప్పుడు మామూలుగా కూడా వర్కౌట్ కాదు. అంటే 1000 కాపీలకు 1,00,000 అయింది అనుకోండి, 500 కాపీలకి 50,000 కదా అనుకుంటాం మనం జనరల్లీ. ఏదైనా అదొక లెక్క, అదే 75,000 అవుతుంది. 300 కాపీలకి 60 ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి 1000 కాపీలు అనేది 2,000 ఇస్తే ఇంకా తక్కువ అవుతుంది. సో కానీ అది పోయి ఇప్పుడు డిజిటల్ ప్రింటింగ్ వచ్చేసింది. అంటే మీరు ఒక్క కాపీ కూడా ప్రింట్ చేసుకోవచ్చు, అంటే ఒక కాపీ మంచి క్వాలిటీతో ప్రింట్ చేసుకోవచ్చు. సో దాంతో పెద్ద పెద్ద పుస్తకాలు కూడా 100 కాపీలు 200 కాపీలు వేసి, ఈ ఛాయ వాళ్ళు మెయిన్గా వాళ్ళు డిజిటల్ దీంట్లోనే వాళ్ళకు కొత్త పద్ధతిలో వెళ్తున్నారు. సో అలా అలా వాళ్ళు ట్రై చేయొచ్చు ఇది ఇలాంటిది. అదే రైట్స్ దొరికితే. సో ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చిన చాలా మంది కూడా 100, 200, 300 అలా వేసి ట్రై చేస్తున్నారు. మాకేంటంటే మాకు ఎక్స్పీరియన్స్లో తెలిసింది అది సస్టైనబుల్ కాదనిపించింది. 1000 వేస్తేనే మన మీద ఒక ప్రెషర్ ఉంటుంది ఇవి పుష్ చేయడానికి. మనకి ఏముంది 200 వేసామనుకోండి, అవి వెళ్ళిపోయాక అబ్బా ఇంకా చాలా నెక్స్ట్ బుక్ వెళ్ళిపోదాం అనిపిస్తుంది. మాకేంటంటే మా గోడౌన్ నిండిపోయి ఇవి ఎలా వదిలించుకోవాలంటే దాన్ని ఏదో ఒకటి చేసి, ఒక పబ్లిసిటీ చేసి, లేకపోతే దాన్ని మార్కెట్లోకి పంపించాలనే ఇది ఉంటుంది. ప్లస్ ఎక్కువ మంది చదవాలనే కదా మనం రాస్తాం. సో అలా కూడా మేము అంటే చేస్తాం కొన్ని డిజిటల్, కానీ మెయిన్ మేము ఆఫ్సెట్లోనే ప్రింట్ చేస్తాం. మీరు అన్వీక్షికి ఇన్సెప్షన్ నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి బుక్ ఫెయిర్లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు. అవును ఆల్మోస్ట్ అన్నీ ప్రతిదీ 2-3 స్టాల్స్ మీరు పెట్టుకుని చేస్తూ ఉన్నారు. అంటే ఎంకరేజ్మెంట్ బాగానే ఉందండి. అంటే బుక్ ఫెయిర్ వరకు అడుగుతున్నాను నేను, జనాలు రావడము కొనడము బాగా. అంటే అసలు మేము మా ఐడియా జనరేట్ అయిందే 2018లో. నేను మేమందరం ఒకరోజు రాత్రి ఏదో సరదాగా మాట్లాడుకుంటూ, ఎందుకు కొనరా 1000 కాపీలు ఎందుకు పోవు, ఎందుకంటే అంతకుముందు నేను సినిమా కాలకి మీద ఒక బుక్ ఈయన పబ్లిష్ చేస్తున్నారు, ఆర్కే పర్స్పెక్టివ్. ఆయన ఏమంటే ఆయన 500 చాలండి ఎవరు కొంటారన్నారు. నాకు ఏదో కొంచెం ఈ మంచి బుక్ ఎందుకు కొనరండి మీరు అంటే, ఆయన లేదు 500 చాలు అని కొంచెం అది ఆయన అనుభవంలోంచి ఆయన చెప్పారు. నేను అన్నాను సరే మీరు 500 వేసుకోండి, నేను డబ్బులు ఇస్తాను, నాకు 1000 కాపీలు ఇచ్చేయండి అన్నాను. 1000 కాపీలు నేను 1 డేలోనూ 2 డేస్లోనే అమ్మాను. అది అప్పుడు చెప్పాను నేను, సార్ కొంటారు సార్, మనం చెప్పాలి జనాలకి ఇలాంటి పుస్తకం ఉందని అని నేను చెప్తే, అది సినిమా బుక్ కదా అని ఒక ఇది వచ్చింది. అప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్లోనే బుక్ ఫేర్ వచ్చినప్పుడు నేను, మహి, కరుణ, అపర్ణ, మానస వీళ్ళందరూ, ఉషా అందరం కలిసి మనమే ఒక బుక్ తెద్దాము, లవ్ స్టోరీస్ తెద్దాము. అది ఇప్పుడు ల్యాకింగ్ కదా, అసలు లవ్ స్టోరీ అనేదే లేదు. ఒక 20 సంవత్సరాల్లో ప్రేమ కథ, అన్ని హేట్ స్టోరీసే నడుస్తున్నాయి అన్ని రంగాల్లో. కొత్త వాళ్ళకి ప్రేమ కథలు అంటే బాగుంటాయి కదా, ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అని బుక్ వేద్దాము అని. దట్ వాజ్ యువర్ ఫస్ట్ పబ్లికేషన్? మా ఫస్ట్. అది అప్పటికి ఇంకా అన్వీక్షి కూడా లేదు, అదే న్యూ వేవ్ పబ్లిషర్స్ అని ఊరినే అలా అంటే ఒక థాట్ పెట్టి మేము 6 న్యూ వేవ్ అంటే నవతరంగం అట్లా దాన్ని కంటిన్యూ చేద్దామని దాంతో 12 మంది కలిసి 12 ప్రేమ కథలు ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అని బుక్ చేసి మేమే ఒక స్టాల్ తీసుకున్నాం.
ఒక బుక్తోనే. అదే నాకు గుర్తుంది. అప్పుడు ఒక బుక్తో మీకు కనీసం మీకు టీకి కాఫీ ఖర్చులకు కూడా రావని. అలా ఏమి ఉండదులే మేము అనుకున్నాం. సరే ఒకవేళ కొనకపోతే సంక్రాంతి వస్తుంది కదా, ఆ మిగిలిపోయిన కాపీలని భోగిమంటలు వేసేసి ఇంక తెలుగు సాహిత్యం బూడిద అయిపోయిందని చెప్దామని మేము ఏదో సరదాగా మాట్లాడుకున్నాం. అంటే ఇంకా ఇది కూడా కొనకపోతే, ఇది కూడా మనం ప్రజల దగ్గరికి రీచ్ చేయలేకపోతే 1000 అంటే అక్కడికి 1,00,000 మంది వస్తారు మినిమం. ఒక్కరోజే 50,000 మంది వస్తారు. వాళ్ళకి మనం వాళ్ళలో 1000 మందిని కన్విన్స్ చేసి మన పుస్తకం అమ్మలేకపోతే డెఫినెట్లీ అసలు తెలుగు సాహిత్యం మీద ఇంట్రెస్ట్ పోయిందనే రూఢి అవుతుంది మనకి అని అనుకొని మనం అది వేసాం. అది వేస్తే అక్కడ ఉండగానే సెకండ్ ఎడిషన్కి వెళ్ళింది. అయితే ఇది జరుగుతున్నప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇంకో నలుగురు అరే బాగుంది కదా ఇంకా చేద్దామని కదా ఉండాలి సొసైటీలో. ఇది ఏమి టు ప్రూవ్ మా పాయింట్ కాదు కదా, టు ప్రూవ్ ఇట్స్ అబౌట్ లిటరేచర్ కదా. కామెంటరీ ఏంటంటే దాని గురించి దాని మీద న్యూడ్ బొమ్మ ఉంది అందుకని కొన్నారు, లేదు వీళ్ళు రెండో ఎడిషన్ రాకుండానే రెండో ఎడిషన్ అని చెప్తున్నారని ఎలా అమ్ముతారు వేగం అంటే ఈ అంత నెగిటివిటీ నాకు అర్థం కాలేదు. అది జరుగుతున్న టైంలోనే నేను ఇది ఇట్లా కాదు, దీన్ని వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ వాళ్ళ థాట్ ప్రాసెస్ రాంగ్, చదివే వాళ్ళు ఉన్నారని ఆ మధ్యలోనే 4వ రోజు 5వ రోజు డిసైడ్ చేసాం. అన్వీక్షిక పబ్లిషర్స్ అని స్టార్ట్ చేసాం. మీరు సినిమా వాళ్ళు కదా, సినిమా హరికృష్ణ మీద ఉంటుంది పాట, తాతమ్మ కలను ఏదో, అందులో బ్రహ్మన్ తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది అనే పాటలో ఒక లైన్ ఉంటుంది నాకు బాగా ఇష్టం. నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం తెలుగుతనమేమి కాదు, నీ తెలివి బయటపడబోదు, నీవాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగువాడివే కాదు. నాకు అదేం లేదు, నన్ను అప్రిషియేట్ చేయాలని కాదు, ఒక థాట్ని మిమ్మల్ని అంటే మీ ఐడియాని, నాట్ యాజ్ ఎ పర్సన్. ఇట్స్ ఎన్ ఐడియా దట్ ఈస్ ఫ్లోటింగ్ అరౌండ్ విచ్ ఐ పిక్డ్ అప్. అంటే దట్ అందరికి అదే కదా, చదవాలనే కదా ఉంటుంది ప్రతి రచయితకైనా ప్రతి పబ్లిషర్కైనా. ఆ థాట్ని మనం నలుగురు అంటే నాతో ఇంకో 40 మంది కలిసి ఉంటే ఇది ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని అనిపిస్తుంది. కరెక్ట్. ఈ ఒంటరి పోరాటం కాకుండా. అవునవును, వాస్తవం. ఎక్కడైనా ఇది కామన్ ఏమో వెంకట్. అంటే మనం పాతది కొత్తది వచ్చే క్రమంలో అంటే ఓల్డ్ షిబలత్ అంటారు కదా, అంటే నేను అలా ఉన్నాను. మై ప్రాబ్లమ్ ఈజ్ ఇప్పుడు you are not that, so you expect others to be like సినిమాలో కూడా ఇప్పుడు నేను రానంత వరకు, నేను సురేష్ ప్రొడక్షన్ ఉన్నంత వరకు పెళ్లి చూపులు నేను పుష్ చేసింది, మా మెంటల్ మధ్యలో కేర్ ఆఫ్ కంచటపాలెం, ఈ నగరానికి ఏమైంది, ఇవన్నీ నేను పికప్ చేసుకున్నవి. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు నేను పికప్ చేసుకున్న తర్వాత నేను సురేష్ ప్రొడక్షన్స్ సపోర్ట్ తోటే వాటిని బయటికి తీసుకెళ్ళి మల్లేశం కానీ దొరసాని కానీ ఇవన్నీ నా ఐడియాస్ అంటలేదు. నేను బయట తిరుగుతూ లేకపోతే నా దగ్గరకు వచ్చినవి నేను తీసుకొచ్చి పుష్ చేసి హౌ దట్ టర్న్ ద ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మనకు బిఫోర్ ఇదే తెలియదు కదా మనకి, ఆ 10 సినిమాలే కదా ఆ 3 సంవత్సరాల్లో వచ్చినవి. అసలు ఇట్ టర్న్ ద ఎంటైర్ వీల్ అక్కడ. సో అక్కడ నాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇప్పుడు నేనేం పెళ్లి చూపులు తీశానని నేను చెప్పుకోలేను, నేనేమి దాని డైరెక్టర్ వేరు, దాని ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో మీకు పైసా రావడం లేదు, పైసా తీసుకోలేదు కూడా నేను ఎవరికి. జనరల్లీ ఇలాంటి బిజినెస్లో ఎవరో ఒక లైసెన్స్ చేస్తూ వాడికి ఏదో కమిషన్ అలా కూడా చేయలేదు. ప్యూర్లీ మనకు కూడా అందరూ తమిళ సినిమా యూ ఫాలోడ్ యువర్ ప్యాషన్ బేసికలీ అది. సో అలా ఉన్నప్పుడు ఇక్కడ అలా జరిగినప్పుడు నాకు సినిమాలో చాలా సపోర్ట్ దొరికింది. సో ఫర్ మై వర్క్ దే వాజ్ అంటే నా పని చూసి ఇంకొకరు అరే వెంకటసిద్ధారెడ్డికి చెప్తే బాగుంటుంది అనే ఒక నా దగ్గరికి వచ్చేవాళ్ళు. అది ఇక్కడ జరగలేదు. అది చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఎస్పెషల్లీ సమాజాన్ని మార్చాలనుకుని, సమాజాన్ని ఏదో చేద్దామనుకుని రోజు మన అసలు సమాజ బాధ్యతలను మన భుజం మీద మోసుకునే ఎవరైతే రచన ఈ ఒక సమూహం ఉందో వాళ్ళే ఈ సమాజం మారుతుంటే, అంటే మంచిగా మారుతుంటే అది కొంత ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్లో. ఆ తర్వాత పట్టించుకోలేదు ఇంకా అదే అంతే. మీరు ఇందాక చెప్తున్నారు అదే అబౌట్ ముఠాలు, కుమ్ములాటలు, వీటి గురించి చెప్తున్నారు. అన్ని రంగాల్లో ఉన్నట్టే సాహిత్య రంగంలో ఉండడం కూడా వ్యక్తుల పేర్లు అవసరం లేదు కానీ బట్ హౌ డు యూ ఫోర్సీ ఎట్లా మారాలి ఇది? అంటే సోషల్ మీడియా వచ్చి ఎట్లాగైతే ప్రధాన స్రవంతి మీడియాను గుత్తాధిపతులు బద్దలు కొట్టిందో అట్లాగే ఇప్పుడు వెంకట చేస్తున్నది కూడా ఒక రకంగా టెక్నాలజీ, సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్ అనే
మూడింటి మీద నిలబెట్టి తను చేస్తున్నాడు. ముందు ముందు కూడా ఇది మారుతుందని అనుకుంటున్నాను నేను. అంటే సాహిత్యంలో ఒక్కరి అంటే వ్యక్తుల గుత్తాధిపత్యం కాదు, ఒక భావజాల గుత్తాధిపత్యం అయితే ఉంది. అది స్లోగా క్రమంగా తగ్గుతున్నది. మనం ఏది రాయగలుగుతామో, ఏది రాయాలనుకుంటున్నామో అది రాసి పబ్లిషింగ్ చేసి ప్రజల్లోకి చేరవేసే టూల్స్ ఇప్పుడు ఉన్నాయి మార్కెట్లో. ఆ ఎకో సిస్టమ్ అయితే ఉంది కాబట్టి అది తప్పకుండా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ జెన్జీలు, తర్వాత నెక్స్ట్ జెన్ ఆల్ఫాలు, వీళ్ళకి ఎట్లా క్యాటర్ చేయాలి? ఇప్పుడు మీరు యాజ్ ఎన్ ఎడ్యుకేషనిస్ట్ మీకు కూడా ఈ ఛాలెంజెస్ ఉంటాయి కదా. అండ్ హౌ డు యూ థింక్ యూ కెన్ రెసొనేట్ విత్ దెమ్, కనెక్ట్ విత్ దెమ్? ఒకటి, తెలుగు భాష మనం మాట్లాడిన భాష వాళ్ళు మాట్లాడుతున్న భాషకు తేడా ఉంది. సరే, మన క్లాసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మనకు కంప్లైంట్స్ ఉంటాయి, తెలుగు చచ్చిపోతుందని రకరకాలుగా ఉంటాయి. సరే, అది కొంతవరకు నిజమే కావచ్చు. ఇంగ్లీష్ పదాలు కానీ లేకపోతే తెలుగుని ఇంగ్లీష్లో రాయడం, ఇంగ్లీషు ఇలాంటి దాంట్లో పిల్లలు మాట్లాడేది తర్వాత వాళ్ళు తీసుకునే ఇన్పుట్స్ చాలా తేడా వచ్చింది. రెండోది ఏంటంటే కంటెంట్ కూడా, అంటే వాళ్ళ కంటెంట్, ఇష్టమైన కంటెంట్ మీద పుస్తకాలు వచ్చినప్పుడు వాళ్ళు చదివే అవకాశాలు ఉన్నాయి. కానీ యాజ్ ఏ హోల్ తెలుగు బతుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. సరే, అదొక పెద్ద డిస్కషను. తెలుగు పాపులారిటీ కానీ దాన్ని మరి ఇంకా రిటర్న్ వర్డ్ అనేది అది ఎట్లా చేరవేయాలి ఆ పిల్లలకు అనేది కూడా అదొక ప్రాసెస్. అయితే మన క్యాచ్మెంట్ ఏరియా అంటాం కదా, మరి క్యాచ్మెంట్ ఏరియా శ్రింక్ అవుతుందనే నాకు అనిపిస్తుంది. అంటే తెలుగు చదివి అర్థం చేసుకొని ఆనందించే తరం, ఆ నెంబర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్ తగ్గుతుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే క్రమంగా మన తెలుగు మీడియం స్కూల్స్ మాయమవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు అనే సబ్జెక్ట్ మీద కూడా పెద్దగా లేదు. సరే, ఇక అదొక ఆర్గ్యుమెంట్, అదొక సబ్జెక్టు ఎందుకు తెలుగులో ఇంగ్లీష్లోకి వచ్చింది. ఓకే, మరి ఎన్ని రోజులు ఇది సాగుతుందో తెలియదు, కానీ కొన్ని డేంజర్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. అయితే వెంకట్ గారు, కాంట్రరీ టు వాట్ బీపీ సెడ్, ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నప్పుడు మీరు మీ మొత్తం 200 టైటిల్స్లో 3-4 ఇంగ్లీష్ టైటిల్స్ కూడా ఉన్నాయి. ఏదో ఒక టైటిల్ గురించి ప్రస్తావనలో ఇంగ్లీష్ టైటిల్ కాబట్టి అది మేము ఎక్కువ మార్కెట్ చేయలేకపోయామని మీరు అన్నారు. నాకు అది ఇంకొక కోణంలో అది నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే తెలుగు అయితే మీరు చాలా సులువుగా మార్కెట్ చేయగలుగుతున్నారు, ఇంగ్లీష్ అయితే చేయలేకపోతున్నారు అనేది. సో తెలుగు భాష అనేది యాజ్ సచ్ హర్డిలేం కాదు పబ్లికేషన్స్కి అనేది నాకు ధ్వనించింది అది. అండ్ యూ హ్యావ్ ప్రూవెన్ ఇట్ ఆల్సో. బట్ రాబోయే తరాల కోసం లైక్ జెన్జీసు, ఆల్ఫాసు, వాళ్ళకి తెలుగు సాహిత్యం వాళ్ళతో ఎట్లా చదివిస్తారు, ఎట్లా వినిపిస్తారు? ఒకటి, ఆడియో బుక్స్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 45% ఫిజికల్ బుక్ కంటే కూడా ఆన్లైన్లో చదవడం, అంటే మొబైల్లో చదవడం, లేకపోతే మొబైల్లో వినడం అనేది ఎక్కువైంది. సో మార్కెట్ క్లియర్ కట్గా డివైడ్ అయింది. 55% మార్కెటే ఇప్పుడు ఫిజికల్ బుక్. కానీ ఆశ్చర్యకరంగా లాస్ట్ 2-3 ఇయర్స్లో ఫిజికల్ బుక్ మళ్ళీ పికప్ అయింది. అంటే స్లోగా, అంటే ఇప్పుడు నిన్న మీరు కరుణకుమార్ చూస్తే అతను ఫేస్బుక్లోంచి వెళ్ళిపోతున్నా అన్నాడు. నేను ఫేస్బుక్లోంచి వెళ్ళిపోవాలని, అంటే నాకు తప్పనిసరి పరిస్థితిలో ఉన్నా యాక్చువల్లీ నేను. అంటే ఈ పబ్లికేషన్ గురించి మరి నలుగురు తెలియాలనే తప్పితే మీరు చూస్తే నేను అది తప్ప నా 2 సంవత్సరాల్లో లాస్ట్ 2 ఇయర్స్లో వేరే ఏది ఉండదు. ఏదో పొలిటికల్గా కానీ లేకపోతే నా పర్సనల్గా చెప్పడం కానీ దాన్ని ఒక నోటీస్ బోర్డు కింద వాడుతున్నాను. అదర్వైజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యూజ్ విత్ ఫేస్బుక్ నౌ. కరెక్ట్. సో అట్లా మొబైల్ నుంచి, సోషల్ మీడియా నుంచి చిన్నగా డియాక్టివేట్ అయ్యి మళ్ళీ ఫిజికల్ స్మార్ట్ ఫోన్ నుంచి డమ్ ఫోన్కి మారడం, ఇదొక ట్రెండ్, ఇది మారుతుంది. సో డెఫినెట్లీ ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ విల్ గో బ్యాక్ టు బేసిక్స్ అగైన్. ఎందుకంటే ఇది చేసిన డ్యామేజ్ మనకు అందరికి తెలుస్తుంది. డ్యామేజ్ అంటే సరే, అది వచ్చింది, వాడాము. ఇప్పుడు ప్లాస్టిక్ లాగా, ఆ ప్లాస్టిక్ అప్పుడు వచ్చినప్పుడు అది చాలా అవసరమైన ఒక ఇది, కానీ ఇప్పుడు అది డ్యామేజ్ చేసింది కాబట్టి మళ్ళీ మనందరం ప్లాస్టిక్ కాపాలి. ఇంకొక డెవలప్మెంట్ వెంకట్, రీసెంట్గా కొన్ని చైనీస్ యాప్స్ వచ్చాయి. వాళ్ళు ఒక పుస్తకాన్ని విజువలైజ్ చేసి అమ్ముతున్నారు. అంటే ఇప్పుడు డైలాగ్ చెప్పడం,
అంటే వెబ్ సిరీసే కానీ ఇంకో చిన్న లెవెల్లో ఒక పుస్తకాన్ని చదవడము వినడము తర్వాత నెక్స్ట్ స్టేజ్లో వాళ్ళ ఆ క్యారెక్టర్స్ వచ్చి మాట్లాడుకుంటారు వరుసగా. ఆ పుస్తకం మొత్తం కూడా విజువలైజేషనే. సో అది ఇంకా ఈజీ టు రేడియోలో వచ్చాయి మన దగ్గర నవలా స్రవంతి, సంక్షిప్త శబ్ద చిత్రం. ఇప్పుడు మేబీ 1 yearలో ఓ పుస్తకం మొత్తాన్ని ఆ క్యారెక్టర్స్ అదే ఆటోమేటిక్గా క్రియేట్ చేసి, సరే మరి అద్భుతమైన ఇది లేకపోయినా వాళ్ళు మాట్లాడుతున్నట్టు కూడా చేయొచ్చు. అది పెద్ద ప్రాబ్లం. రియల్ లైఫ్ క్యారెక్టర్స్తేనే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు అవి. అది ఇంకో కొత్త ట్రెండ్ మన దగ్గర ఉంది సార్. ఇప్పుడు తెలుగులో ఉందా? తెలుగులో వాళ్ళలానే కొంత చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ వరకైతే చేస్తున్నారు. అది షార్ట్ క్లిప్స్. నైస్. ఈ టెక్నాలజీ అందిపుచ్చుకొని మీరు తెలుగు సాహిత్యాన్ని మరింత మీ పరుగును ఆపడం మీ తరం కూడా కాదని నేను అనుకుంటూ ఉన్నాను. నాది కాదు సార్, ఇప్పుడు ఇది నాది కాదు. అదే నేనేంటంటే నాకు వేరే పనులు ఉన్నాయి. సో ఐ డెడికేటెడ్ ఎనఫ్ టైం. I have given. But you guide people who would want to do that, who want to continue that. మీరందరూ కూడా ఇప్పుడు బుక్ ఫెయిర్ నడుస్తుంది, ఇంకొక 2 రోజులు ఉంది. వెళ్ళండి, పుస్తకాలు కొనండి, పుస్తకాలు చదవండి. అండ్ వెంకట్ గారు చెప్తారు, నాకు కూడా ఫిలాసఫీ ఏంటంటే పీడిఎఫ్లు చదవద్దు, పైరసీ చేయొద్దు, పుస్తకం కొని చదవండి. అప్పుడే మీరు కూడా చాలా తృప్తిగా ఉంటారు. Thank you, Venkat garu, for coming onto the show. Thanks a lot. Thank you, BP. Thanks a lot. Bye.